ఆంధ్రప్రదేశ్ పత్రికలు, తెలంగాణ పత్రికలు ఒకేసారి పక్క పక్కన కూర్చోబెట్టుకుంటే ఆంధ్ర విషయంలో ఎంతటి విషయం చిమ్ముతారు, తెలంగాణ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారనేది అర్థమవుతుంది. మనకి ఈ 2 రిపోర్ట్స్ అయి ఉంటాయి. క్రైమ్ ఆంధ్రాలో ఏ క్రైమ్ జరిగినా జగనే మర్డర్ చేయించాడు, రేపు జగనే చేపిస్తాడు, దాడులు జగనే చేపిస్తారు. అక్కడి ప్రతిదీ కూడా ప్రభుత్వం ఫెయిల్యూర్, ప్రభుత్వం ఫెయిల్యూర్ అని రాసుకొస్తారు. క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్. నేరాన్ని నేరంగా చూడాలి, నేరస్తుడిని నేరస్తుడిగా చూడాలి. కానీ ఆ లక్షణాలు ఉండవు. అది పక్కన పెడితే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇదిగో నేరాలు పెరిగాయి. ఇది నేను చిన్న పని మీద హైదరాబాద్ వస్తే ఇక్కడ వచ్చినటువంటి వార్తలు చూస్తే అసలు చాలా చక్కగా బాధ్యతాయుతంగా ఇస్తున్నారన్నమాట. నేరాలు పెరిగాయి. గత ఏడాది కంటే 8.97% ఎక్కువ పెరిగినాయి. 17% అధికమైన సైబర్ నేరాలు. భారీగా తగ్గిన తీవ్ర రోడ్డు ప్రమాదాలు. ఇది చెప్పుకొచ్చింది టీబీజీపీ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్. నెలకి సగటున 11,000 కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇదే ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్ జగన్ చేతకాంతనం ఇట్లా రాసుకొస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి నేరాలు పెరిగినాయి. అంతే, నార్మల్. ఎస్, పెరుగుతాయి. ఎందుకంటే రిజిస్టర్ చేస్తే పెరుగుతుంది, రిజిస్టర్ చేయకపోతే పక్క వెళ్ళిపోతాయి. రిజిస్టర్ చేస్తున్నారు, పెరిగినటువంటి లెక్కలోకి వస్తుంది. ఇంకోటి, నేరస్తుడి స్వభావాలు పెరుగుతూ ఉన్నాయి. నేరం అన్నటువంటిది నార్మల్ అని జనాల్లోకి తీసుకెళ్తుండటం వల్ల జరుగుతున్నది. కాబట్టి వార్తలు రాసే క్రమంలో ఇక్కడ వార్తని వార్తగా రాస్తున్నారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో వార్తని వింతగా రాస్తున్నారు. అంతే తేడా.